ఆంథ్రోపిక్ అనే డెవలపర్ క్లాడ్ ఓపస్ 4 అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ని తయారు చేశాడు. అది ఎలా బిహేవ్ చేస్తుంది అది డాక్యుమెంటేషన్ చేస్తుంది, కోడింగ్ చేస్తుంది, అలాగే క్వశ్చన్లు అడిగితే సలహాలు చెప్తుంది, అన్ని రకాల వర్క్స్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇంకా ఫర్దర్గా దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో అక్కడ ఉన్న డెవలపర్స్ ఏం చేశారంటే ఇంకొక వెర్షన్ని తయారు చేశారు. సో ఆ వెర్షన్ని తీసుకెళ్ళి దీనిలో ఇంప్లిమెంట్ చేయండి, చేస్తే ఇంకా అడ్వాన్స్డ్ వెర్షన్ వస్తుందని చెప్పేసి ఒక ప్లాన్ చేసిండు. సో ఇమీడియట్గా వెళ్ళి ఏం చేసిందంటే ఆ క్లాడ్ ఓపస్ 4 అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గరికి వెళ్ళి ఆ డెవలపరు నేను ఈ న్యూ వెర్షన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను నీతోటి అని చెప్పాడు. అప్పుడు ఇమీడియట్గా దానికి రియాక్ట్ అయిన క్లౌడ్ ఓపస్ 4 ఏమని చెప్పిందంటే నువ్వు కనుక కొత్త వెర్షన్ నాలో ఇంట్రడ్యూస్ చేసినట్లయితే నేను నీ అక్రమ సంబంధాలని బయటపెట్టేస్తా అని చెప్పేసి ఆయనకు షాక్ ఇచ్చింది. సో దాంతో ఆయన పరిస్థితి ఏమైపోయిందంటే కుర్తిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది, ఆయన ఏం చేయలేని పరిస్థితి ఏర్పడిపోయింది. సో ఇది దేన్ని సూచిస్తుంది? సరే ఇది వినటానికి చాలా ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు వాడుకుంటే అంతవరకే మంచి జరుగుతుంది. ఆ లిమిటేషన్ని దాటి కనుక వాడినప్పుడు ఏమవుతుందంటే అది మనిషి మీద డామినేట్ చేసే పరిస్థితి ఏర్పడిపోతుంది. ఎందుకంటే మనిషికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, మెషిన్ని తయారు చేసిన తర్వాత ఆ లిమిటేషన్ క్రాస్ అయిపోతుంది. సో ఎందుకంటే మనిషి కంటే అద్భుతమైనటువంటి ఒక యంత్రాన్ని మనం తయారు చేస్తూ ఉన్నాం, మనిషి మేధ కంటే ఎక్కువ చేసి. సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే మనిషిని తన కంట్రోల్లోకి తీసుకునే వ్యవస్థ ఏర్పడిపోతుంది. సో దాని ద్వారా ఏమైపోతుందంటే ఇప్పుడు అది ఎందుకు బెదిరించింది అంటే ఆయన కంప్యూటర్లో ఈయనకు సంబంధించిన పర్సనల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి, అవన్నీ అది క్యాప్చర్ చేసుకుంది. సో వీడు మళ్ళీ నన్ను రిఫైన్ చేయాలనుకున్నప్పుడు నేను ఈ విధంగా బెదిరిస్తే అయిపోతుందని బెదిరించింది. సో ఇదే భవిష్యత్తులో ఏర్పడితే మనిషి జీవితం ఎక్కడ ఉంటుంది? ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సార్ అది ఒక్క తార్కాణం కాదు. మొన్న మైక్రోసాఫ్ట్ ఏమని చెప్పింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కోడింగ్ని దాదాపు 80% వరకు డెవలప్ చేసిన 4,000 మంది డెవలపర్ల ఉద్యోగాలు పీక్పడేసింది. డెవలప్ చేసింది వాళ్లే, కానీ వాళ్ళు డెవలప్ చేసి వాళ్లే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అంటే ఇది భస్మాసుర హస్తం లాంటిది. సో దాన్ని ఎంతవరకు వాడుకోవాలనో టెక్నాలజీని అంతవరకే వాడాలి. మనం కూర్చొని తిందాం అది పనిచేసి పెడుతుంది అంటే అట్లేం ఉండదు. నీకు తిండిలోని పరిస్థితిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తుంది. అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.